వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు విఎస్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత ఏ కంపైలర్ మనం ఇన్స్టాల్ చేయాలి సి లాంగ్వేజ్ కోసం అనేది నీకు చేస్తాను. సో విఎస్ కోడ్ అయితే ఫస్ట్ ఇన్స్టాల్ చేసేద్దాం. అందరు క్రోమ్ ఓపెన్ చేసేయండి. క్రోమ్ ఓపెన్ చేసేసి విఎస్ కోడ్ అని జస్ట్ టైప్ చేయండి. ఓకే, విఎస్ కోడ్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చింది కదా విజువల్ స్టూడియో కోడ్ అని. సో దీన్ని జస్ట్ ఇది టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత మీది ఆపరేటింగ్ సిస్టమ్ మీరు మ్యాక్ అయితే మ్యాక్, అదే తర్వాత ఓఎస్ అయితే ఓఎస్, విండోస్ అయితే విండోస్. సో నాది విండోస్ సిస్టమ్ కాబట్టి నేను డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కొడుతున్నాను. సో డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చేసేయండి. మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చేశారో అప్పుడు మనకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. సో డౌన్లోడ్ కానివ్వండి. అప్పటి వరకు మీరు చిన్న బ్రేక్ తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఒక టీ కప్పు తీసుకొని కూర్చొని మంచిగా చిల్ అవుతూ డౌన్లోడ్ చేసేయండి, మంచిగా టీ తాగుతూ అయినా. సో చూడండి ఇప్పుడు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా విఎస్ కోడ్ని డౌన్లోడ్ చేసేసాం. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. మన డౌన్లోడ్స్ వెళ్ళి జస్ట్ ఇవన్నీ చదవండి అంటే లైక్ ఇన్ ద సెన్స్ మనం ఇవన్నీ చదివిన తర్వాత ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అనేయండి. తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి. తర్వాత ఈ పాత్ ఇలా ఉండాలనుకుంటే ఇలా ఓకే చేసేయండి, లేకపోతే మీకు ఇంకా వేరే పాత్ కావాలనుకుంటే వేరే పాత్ పెట్టుకోండి. నాకు సో ఈ పాత్ అయితే ఓకే. సో నాకు ఏం టెన్షన్ లేదు. సో నేను ఇక్కడ ఇదే పాత్ ఉంచుతున్నాను. తర్వాత విజువల్ స్టూడియో కోడ్ నెక్స్ట్. సో తర్వాత ఈ చెక్ బాక్స్ అయితే పెట్టేయండి. ఈ 4 చెక్ బాక్స్లు అయితే పక్కా పెట్టేయండి. ఈవెన్ మీకు డెస్క్టాప్ మీద ఐకాన్ కావాలనుకున్నా కూడా పైన పెట్టేసుకోండి. సో ఇక్కడ డెస్క్టాప్ నాకు అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ 1 2 3 4 చెక్ బాక్స్ని ఓకే చేశాను. నెక్స్ట్కి వెళ్ళండి. తర్వాత విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. సో మనకు ఇప్పుడు ప్రిపేరింగ్ ఫర్ ఇన్స్టాల్ అని వస్తుంది కదా. సో ఇన్స్టాల్ కానివ్వండి. దాన్ని ఇన్స్టాల్ అయిన తర్వాత దాని ప్రాసెస్ చూద్దాం మనం. సో ఇన్స్టాల్ అయిన తర్వాత సో మొత్తం ఇన్స్టాల్ కానివ్వండి. సో మొత్తం ఇన్స్టాల్ అయింది కదా. సో ఇప్పుడు దాన్ని లాంచ్ చేయకండి. ఓకే, సో దాన్ని లాంచ్ చేయకుండా అలానే వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ లాంచ్ చేద్దాం మనం దానికి కావాలనుకుంటే. సో ఇప్పుడైతే జస్ట్ ఆ లాంచ్ విజువల్ కోడ్ తీసేసి లైక్ ఏంటి దీన్ని ఆపేసి ఫినిష్ అని నొక్కండి. తర్వాత ఇప్పుడు మనం ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి నేను ఏం చేస్తున్నాను, మింజ్ డబ్ల్యూ. ఓకే, ఇది మింజ్ డబ్ల్యూ అని టైప్ చేయండి క్రోమ్లోకి వెళ్ళి. సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను మెల్లగానే. జస్ట్ ఏం జరిగింది, విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేశాను. విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయిన తర్వాత జస్ట్ మింజ్ డబ్ల్యూని టైప్ చేశాను. సో నేను ఇక్కడ స్టార్టింగ్లోనే మింజ్ డబ్ల్యూ గురించి వచ్చేసింది. సో ఏం లేదు, జస్ట్ డౌన్లోడ్ నొక్కండి. ఓకే, డౌన్లోడ్ నొక్కండి, అదే డౌన్లోడ్ అవుతుంది. సో యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ షార్ట్లీ. కొద్దిగా వైఫై స్లో అవుతుంది కానీ మీరు టెన్షన్ పడకండి, వెయిట్ చేయండి. సో డౌన్లోడ్ అవుతుంది. యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ షార్ట్లీ అని చూపిస్తుంది కదా. సో జస్ట్ చిల్ అవుతూ మంచిగా ఈ డౌన్లోడ్ చేయండి. నేను ఎలా చేస్తున్నాను ఆ ప్రాసెస్ చూస్తూ డౌన్లోడ్ చేస్తూ వెళ్ళండి. ఓకే, మనకి ఇక్కడ మింజ్ డబ్ల్యూ డౌన్లోడ్ అయిపోయింది. సో మింజ్ డబ్ల్యూ మనకు డౌన్లోడ్ అయింది ఆటోమేటిక్గా. మనం ఎప్పుడైతే డౌన్లోడ్ నొక్కానో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మింజ్ డబ్ల్యూ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసేద్దాం. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీన్ని నొక్కండి. సో ఇన్స్టాల్ చేస్తున్నాను నేను, కంటిన్యూ నొక్కండి. సో నా దాంట్లో ఆల్రెడీ లైక్ ఏంటి ఇన్స్టాలేషన్ ఈ డైరెక్టరీలో కావాలనుకుంటే ఈ డైరెక్టరీలో చేసేయండి. సో నా దాంట్లో ఏమవుతుంది, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంది కాబట్టి జస్ట్ మీరు కూడా కంటిన్యూ నొక్కుంటూ వెళ్ళండి. నేను ఇక్కడ రీఇన్స్టాల్ చేస్తున్నాను మీకు చూపించడానికి. నేను ఇక్కడ రీఇన్స్టాల్ చేస్తున్నాను. మీరు జస్ట్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. ఓకే, సో ఈవెన్ మీకు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అయినా కూడా ఇవి ఎలా సి లాంగ్వేజ్కి సంబంధించి ఎలా సెట్ చేయాలనేది. సో నేను ఇక్కడైతే ఏం చేయట్లేదు, ఏం చేస్తున్నాను, మింజ్ డబ్ల్యూని డౌన్లోడ్ చేశాను. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది కాబట్టి రీఇన్స్టాల్ అని నొక్కాను. మీ దాంట్లో ఉండదు కాబట్టి ఇప్పుడే ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తుంది కాబట్టి కంటిన్యూ నొక్కుంటూ వెళ్ళాలి. సో కంటిన్యూ అని నొక్కండి. కంటిన్యూ అని నొక్కిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ మింజి 1 2 3 4 5th ప్లేస్లో ఉంటుంది మ్యాక్సిమం, కానీ కరెక్ట్ చూసుకోండి. మింజి W32 GCC G++ ద GNU C++ కంపైలర్ అని ఉంటుంది. దీన్ని ఇలా చెక్ బాక్స్ చేసి మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ అని నొక్కండి. ఏంటి, మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ అని నొక్కండి. సో మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ నొక్కిన తర్వాత ఏం చేయాలి, అప్లై చేంజెస్ అని నొక్కండి. ఓకే, అప్లై చేంజెస్ అని నొక్కిన తర్వాత సో అప్లై చేయండి.
అప్లై చేస్తే ఇన్స్టాల్ అవుతుంది మనకు. సో ఈ కొద్దిగా టైం పడుతుంది, ఇదంతా జరగాలంటే కొద్దిగా టైం పడుతుంది. సర్వర్ కొద్దిగా ఇంకా స్లో ఉంటే ఇంకా టైం పడుతుంది. సో మీరు కొద్దిగా వెయిట్ చేయండి ఇది అయ్యేంత వరకు. సో బ్యాక్ వెళ్ళకండి, అవుతుంది, కొద్దిగా స్లో అవుతుంది. సో అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఓకే అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే పాత్ డైరెక్ట్ మనకి ఇక్కడ ఇప్పుడు దిస్ పీసీలోకి వెళ్ళండి. దిస్ పీసీలో వెళ్ళిన తర్వాత లోకల్ డిస్క్లో సంథింగ్ ఉంటుంది. సో దానిలో నేను MinGW ఆల్రెడీ మన డౌన్లోడ్ అయి ఉంది కాబట్టి అదే మనం ఆల్రెడీ ఎక్కడైతే మీ MinGW ఇవ్వాలో అక్కడ చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం నార్మల్గా ఇక్కడ మనకు దానికి సంబంధించి వచ్చేస్తుంది. సో MinGWని ఓకే చేయండి. తర్వాత బిన్లోకి వెళ్ళండి. బిన్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇక్కడ జస్ట్ ఈ పైన ప్రెస్ చేసి జస్ట్ కాపీ చేసుకోండి. Ctrl+C నొక్కండి, దీన్ని ఈ పాత్ని కాపీ చేసుకోండి. తర్వాత ఏం చేయండి అంటే ENV అని నొక్కండి. ఈ సర్చ్లోకి వెళ్ళి ENV ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని వస్తుంది ఇలా. సో ENV నొక్కితే డైరెక్ట్ ఇది వచ్చేస్తుంది. సో ఇది నొక్కిన తర్వాత ఏం చేయాలి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ ఉంది చూడండి, దీన్ని ప్రెస్ చేయండి. తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్ళిన తర్వాత పాత్ ఉంది కదా, దీని పాత్ని డబుల్ క్లిక్ చేయండి. జస్ట్ ఇగో పాత్ని ఇలా డబుల్ క్లిక్ చేయండి. పాత్ని డబుల్ క్లిక్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను, న్యూ అని నొక్కండి యాడ్ చేయడానికి కొత్త పాత్. సో జస్ట్ ఏం చేయాలి, Ctrl+V నొక్కండి, మనం ఆల్రెడీ వేసింది. సో ఈ విధంగా మన పాత్ అనేది ఓకే అయిపోయింది. సో దీనిలో మనం పాత్ని పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసేయండి పాత్ని పేస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఓకే నొక్కండి, మళ్ళీ ఓకే నొక్కండి, అయిపోయింది. పాత్ అనేది అయిపోయింది. దీంట్లో మనం చూడండి చాలా ఏమంటారు బిన్లో మనకు చాలా ఉంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ మనకు ఇప్పుడు ఇవంతా పాత్ ఎందుకు సెట్ చేస్తున్నానంటే మన ప్రోగ్రామ్ కంపైల్ కావాలి. సో మన ప్రోగ్రామ్ కంపైల్ కావాలంటే ఇవన్నీ మనకు సెట్టింగ్స్ కరెక్ట్ ఉండాలి, మన పాత్ కరెక్ట్ ఇవ్వాలి. సో పాత్ కరెక్ట్ ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ దీనిలో సెర్చ్ చేస్తే వస్తుంది. విజువల్ స్టూడియో కోడ్ అని నొక్కండి. సో దీంట్లో ఏం చేయాలి, మనం Ctrl+New అని నొక్కండి. సో ఇక్కడ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాం. మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తే మనకు ఫోల్డర్ ఉండిపోతుంది కదా, మన ప్రోగ్రామ్స్ అన్ని దానిలో సేవ్ అవుతాయి. సో నేనేం చేస్తాను, నా దాంట్లో అయితే ఈ లోకల్ ఏమంటారు దిస్ పీసీలోకి వెళ్ళి నేను దీంట్లో అయితే చేసుకుంటున్నాను. సో Ctrl+Shift+New నొక్కితే లైక్ ఏంటి, మనకు కొత్త ఫోల్డర్ కావాలి కాబట్టి సో నేనేం చేస్తాను, C ప్రోగ్రామ్స్ అని చేస్తాను. C ప్రోగ్రామ్స్ అని సేవ్ చేస్తున్నాను. నా ఫోల్డర్ నేమ్ సెలెక్ట్ ఓకే C ప్రోగ్రామ్స్ అని ఫోల్డర్ ఇక్కడ వచ్చేసింది. ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ నుంచి న్యూ ఫైల్ కూడా ఏమంటారు ఇలా కూడా న్యూ ఫైల్ ఇలా ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇలా న్యూ ఫైల్ అని, లేకపోతే Ctrl+N నొక్కండి. Ctrl+N నొక్కితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఒక ప్రోగ్రామ్ అయితే టైప్ చేసి చూద్దాం, మీకు కూడా ఐడియా వస్తుంది. #include studio.h into main, తర్వాత ఇంటూ మెయిన్ నొక్కిన తర్వాత సో ఇప్పుడు నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని రాస్తున్నాను. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ రాసిన తర్వాత సెమీకోలన్, తర్వాత రిటర్న్ జీరో ఇస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, సేవ్ చేయాలి. సో సేవ్ చేయాలంటే ఏంది, Ctrl+S నొక్కండి. సో Ctrl+S నొక్కితే ఆటోమేటిక్ నేను ఆల్రెడీ C ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను కాబట్టి C ప్రోగ్రామ్స్లో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేయాలి, జస్ట్ ఫస్ట్ కాబట్టి .c అని ఇచ్చాను. నేను .c ఇచ్చాను కాబట్టి ఇక్కడ చూడండి నాకు ఒక ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను కంపైల్ చేయాలనుకుంటున్నాను. కంపైల్ అవుతుందో లేదా, మన సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్ చేస్తే మీకు కంపైల్ అవుతుంది ఇక్కడ. సో GCC నేను ఇక్కడ చూడండి C ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం మనం. సో C ప్రోగ్రామ్స్ ఫోల్డర్ క్రియేట్ చేసాం కాబట్టి నాకు ఇక్కడ ఈ పాత్ కరెక్ట్ వస్తేనే ఇప్పుడు మనకు ఆ దాంట్లో మాత్రమే సేవ్ అయి ఉంటేనే కరెక్ట్ పాత్లో ఉంటేనే మనకి ఇక్కడ కంపైల్ అవుతుంది. GCC అని నొక్కి కంపైల్ చేసేటప్పుడు మనం ఏ ఫైల్ నేమ్ ఇచ్చామో అది C లాంగ్వేజ్ కాబట్టి తర్వాత .c తోటి సేవ్ చేస్తున్నాను. సో ఎలాంటి ఎర్రర్ లేదు కాబట్టి నాకు ఇక్కడ .exe ఫైల్ జనరేట్ అయింది. చూసారా, .exe ఫైల్ జనరేట్ అయింది. అక్కడ .exe అని కనిపిస్తుందిగా. సో నేను ఆల్రెడీ C లాంగ్వేజ్ బేసిక్స్ చెప్పేటప్పుడు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో ఎప్పుడైతే కంపైల్ చేస్తామో .exe ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో దీన్ని కంపైల్ చేయాలంటే ఏంటి, .a.exe అని నొక్కితే మనకు వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని వస్తుంది. ఏంటి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని వచ్చిందా లేదా. సో నాకు ఇంకో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యాడ్ చేస్తాను ఎలా. సో ఇంకోటి
VS Code ఇన్స్టాలేషన్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. కంట్రోల్ S నొక్కండి. కంట్రోల్ S నొక్కి మళ్ళీ నేను ఇక్కడ GCC first.c అని ఇచ్చాను అనుకోండి, కంపైల్ అవుతుంది. ఎంటర్ నొక్కండి. తర్వాత GCC first.c ఇచ్చిన తర్వాత ఎంటర్ నొక్కండి. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే .exe ఫైల్ జనరేట్ అయి ఉంటుంది మనకి. సో ఇప్పుడు ./a.exe అని నొక్కితే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్, దిస్ ఈజ్ VS Code ఇన్స్టాలేషన్ క్లాస్ అని వచ్చింది. కానీ నాకు పక్కకు వచ్చింది, నాకు మంచిగా అనిపించలేదు చూడడానికి. సో నేనేం చేస్తాను, ఇక్కడ /n ఇచ్చాను అనుకోండి, న్యూ లైన్కి వెళ్ళిపోతుంది. సో /n ఇచ్చాను అనుకోండి, న్యూ లైన్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, /n న్యూ లైన్ కోసం కాబట్టి మళ్ళీ సేవ్ చేయండి. సేవ్ చేసి నేనేం చేస్తాను, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. GCC first.c. సో చూడండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్, దిస్ ఈజ్ VS Code ఇన్స్టాలేషన్ క్లాస్. సో ఈ విధంగా నేనేం చేశాను, ఫస్ట్ VS Code ఇన్స్టాల్ చేశాను. VS Code ఇన్స్టాలేషన్ తర్వాత MinJw ఇన్స్టాల్ చేశాను. MinJw కంపైలర్ మనం కంపైల్ చేయడానికి మన C ప్రోగ్రామ్. తర్వాత బిన్లో MinJwకి వెళ్ళి బిన్లో వెళ్ళాను. బిన్లో వెళ్ళిన తర్వాత పాత్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో వెళ్ళి పాత్లో ఎడిట్ చేసి అక్కడ కాపీ చేశాను. కాపీ చేసి ఆ పాత్ని తర్వాత డైరెక్ట్ VS Code ఓపెన్ చేశాను. పాత్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఫోల్డర్లో ఏముంది, ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఈ ఫోల్డర్ ఉంటుంది, C ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం మనం. దీనిలో వెళ్తే చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ అనే ప్రోగ్రామ్ నేను క్రియేట్ చేశానా లేదా. సో దానికి సంబంధించిన సోర్స్ ఫైల్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది మన VS Code ఇన్స్టాలేషన్కి సంబంధించి కొన్ని అవి ఉంటాయి, మనకు అవసరం లేదు అది. సో మీరు ఇక్కడ ఫస్ట్ అనే ప్రోగ్రామ్ ఇక్కడ చూడండి క్రియేట్ అయిందా లేదా. ఓకే, దానికి సంబంధించిందే ఉంటుంది. సో ఈ దీంట్లో సో C ప్రోగ్రామ్కి సంబంధించినవి దీంట్లో. సో ఎప్పుడైతే నేను ఇలా చేశానో అవన్నీ నాకు కరెక్ట్ వేలో వచ్చాయి. సో నేను ఇక్కడ చూడండి C ప్రోగ్రామ్స్లోనే ఇక్కడ మనకు సేవ్ చేస్తున్నాను. a.exe ఫైల్ కూడా జనరేట్ అయింది first.c అనేది. సో ఈ విధంగా GCC.first.c అని ఏ ప్రోగ్రామ్ అయినా C లాంగ్వేజ్కి సంబంధించి VS Codeలో మీరు ప్రోగ్రామ్ ఏ నేమ్తో సేవ్ చేయాలనుకుంటున్నా దాన్ని సేవ్ చేసి .c ఇవ్వండి. .c ఇచ్చిన తర్వాత GCC first.c ఇలా చేశాను నేను. తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ./a.exe అని ఇచ్చి మనం ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ విధంగా నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో మనకు ఈ విధంగా మీరు VS Code ఇన్స్టాల్ చేసి MinJw ఇన్స్టాల్ చేసి కరెక్ట్ పాత్లో సెట్ చేసి తర్వాత ఏ కంపైలర్ MinJwలో కూడా ఏది మనకు అక్కడ 5th ఆప్షన్ ఏదో సంథింగ్ ఉంటుంది, MinJw 32 GCC G++ దాన్ని ఇన్స్టాల్ చేయాలి. మీరు దాన్ని ఇన్స్టాల్ చేసి అది C++ GNU కంపైలర్. సో అండి, ఒకవేళ నేను చెప్పాను MinJw నాది నేను రీఇన్స్టాలేషన్ చేశాను, కొన్నిట్లో డైరెక్ట్ ఇన్స్టాల్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే నాలో ఇంతకుముందు ఉంది, తీసేసినా కూడా రీఇన్స్టాల్ అని చూపించింది. సో మీరు ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత MinJw అది చెప్పాను కదా, MinJw 32 GCC G++ దాన్ని ఇన్స్టాల్ బాగా చేసిన తర్వాత మిగతా అన్ని నేను ఏం చేయాలో అవి చెప్పాను. సో ఇవి మీరు కరెక్ట్ ఫాలో అవుతే, మీరు కరెక్ట్ వేలో ఫాలో అయిన తర్వాత ఇక్కడ C ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో అన్ని ప్రోగ్రామ్స్ మనం సేవ్ చేసి, అంటే అన్ని ప్రోగ్రామ్స్ ఒకే దగ్గర ఉంటాయి. తర్వాత నేను ఇక్కడ చూడండి, ఇక్కడ అదే పాత్ వచ్చింది C ప్రోగ్రామ్స్. ఆ పాత్లో ఉంటేనే GCC first.c అని ఇచ్చాను. సో ఈ విధంగా మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉన్నా కూడా వేరే లైక్ ఇది మీకు కొద్దిగా డౌట్ ఉన్నా కూడా ఇంకా చాలా మనకు యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ఉంటాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతే ఓకే. సో నేను ఇక్కడ క్లియర్గా చెప్పాను. సో మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతే కూడా ఉంటాయి. సో ఏం లేదు, ఫస్ట్ VS Code ఇన్స్టాల్ చేసిన తర్వాత MinJw ఎలా సెటప్ చేయాలో చాలా వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూడొచ్చు మీరు కావాలనుకుంటే. డౌట్ ఉంటుంది దీంట్లో, నేనైతే క్లియర్గా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జస్ట్ మనకు ప్రాసెస్ తెలియాలి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. సో ఈ ప్రాసెస్ అయితే తెలిసిన తర్వాత నేను ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపించాను. సో ఇది ఈ ప్రాసెస్. సో మీకు ఈ ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే మాత్రం కరెక్ట్ వేలో స్టెప్ బై స్టెప్ ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.